జూలై 26 దేవుని వాక్య ధ్యానం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 24. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునిలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మనము స్థిరపరచబడి ఆయనతో కలిసి ప్రయాణం చేయటకు దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమ విశ్వాసి, మన జీవితంలో చాలా కోరికలు మనం కలిగి ఉంటాం. ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉంటాడు. ఈరోజు వాగ్దానాన్ని మీరు గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచుదునుగాక. నిజమే, దేవుడు సఫలము అనేది మన జీవితానికి ఇవ్వడానికి, సక్సెస్ ఇచ్చేవాడు మన దేవుడు. మనం ఫెయిల్యూర్ లాగా ఉండాలి అని ఆయన ఎప్పుడూ కోరుకోడు. ఫెయిల్యూర్లో మనం ఉంటే సంతోషించేవాడు మన దేవుడు కానే కాదు. ప్రియమైన వారులారా, నువ్వు ఒకవేళ సక్సెస్ లేదు అని బాధపడుతున్నావేమో, ఫెయిల్యూరే ఎప్పుడు నాకు కలుగుతుంది అని దిగులు చెందుతావేమో, ఏమీ భయపడని అవసరం లేదు. ప్రభు నీకు సక్సెస్ని ఇవ్వబోతా ఉన్నాడు, సఫలత చేకూర్చబోతున్నాడు. ప్రతి విషయంలో నువ్వు విజయం సాధించబోతా ఉన్నావు. అది ఎప్పుడు అంటే కోరికను గట్టిగా కలిగి ఉన్నప్పుడు. చాలామంది నా జీవితం దేవునికి తెలుసు కదా అని ఆగిపోతారు. కాదు, ప్రభు కోరికను సిద్ధింపజేస్తాడు. అంటే మొదట నువ్వు కోరిక కలిగి ఉండాలి. కలిగి ఉన్న కోరిక దేవునికి అంగీకారమై ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి. సొలొమోను దేవునికి అన్నీ తెలుసు కదా అని కుదురుగా కూర్చోలేదు. వెంటనే ఆయన ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఏంటా కోరిక? దేవా, నీ ప్రజలను నేను నడిపించడానికి జ్ఞానం దయచి అనే కోరిక అతను కలిగి ఉన్నాడు. దేవుని చిత్త ప్రకారంగా అడిగాడు, దేవునికి అది అనుకూలమైంది, దేవుడు దాన్ని అనుగ్రహించాడు. కోరిక సిద్ధింపబడాలంటే మనం కలిగి ఉండాలి. కలిగి ఉన్న కోరిక దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఆలోచన కూడా అదే రీతిగా. మన ఆలోచనలన్నీ ఆయన నెరవేరుస్తాడు. నువ్వు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు? దుష్టులు ఆలోచన చొప్పున మనం నడిచేవారిని ఉండకూడదు. దైవ ఆలోచనలు, మంచి ఆలోచనలు, ప్రభుకు అనుకూలమైన ఆలోచన మనం కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు దాన్ని ప్రభు సఫల చేస్తాడు. అది సక్సెస్ అయ్యేలా ప్రభు మనలను నడిపిస్తాడు. అట్టి ఆలోచన, కోరిక మీకు అనుగ్రహించి వాటిని సిద్ధింపజేసి మీ ఆలోచనలన్నీ ప్రభు సఫలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, ఎన్నో కోరికలు కలిగి ఉంటారు. వాటినెల్లను నీకు అనుకూలమైనవిగా మార్చి బిడ్డల జీవితంలో గొప్ప సక్సెస్ దయచేయండి. నేడు జరుగుతున్న ప్రతి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో అన్నిటిలో విజయం సాధింపచేయండి, విజయంని అనుగ్రహించండి. మా దేవా, అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మానసిక ఒత్తిడులను తొలగించండి నాయన, నీకు వందనాలు. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.